మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం మందమర్రి మండలం గుడిపల్లి వెంకటాపూర్ గ్రామంలో ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని వివో సాయిబాబా గ్రామ సంఘం తరపున ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీఎం లలితా కుమారి, సిసి సునీత, సిఏ పావని, గ్రూప్ సభ్యులు, రైతులు, నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొనడం జరిగింది. అనంతరం కాంగ్రెస్ నాయకులు కొట్టె సంపత్ కుమార్ మాట్లాడడం జరిగింది. జటిలమవుతుందని చెప్పేసి దాన్ని వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. వారు తక్షణమే జేసీ గారు మరియు డిఆర్డీఏ గారు మరి సంబంధిత అధికారులందరూ కూర్చొని ఇక్కడ సమస్య ఏమొచ్చింది, ఎందుకు లేట్ అవుతుందని చెప్పేసి పరిశీలించి వెంటనే ఇక్కడున్న డ్వాక్రా సంఘానికి ఈ యొక్క ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంజూరు చేయడం జరిగింది. ఈ యొక్క ధాన్యం కొనుగోలు చేసే సెంటర్ను మనకు మంజూరు చేసినందుకు ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. వెంకటాపూర్ తరఫున మరియు మా రైతుల తరఫున ప్రత్యేకించి ఇవాళ ఈ ధాన్యం కొనుగోలు సెంటర్ ఏర్పాటు చేయడం వల్ల ఇక్కడున్న రైతులందరికీ ప్రాయాలు తగ్గి దూరం పోవాల్సిన అవసరం లేకుండా మన దగ్గరనే సెంటర్ ఏర్పాటు కావడం వల్ల మనందరికి కూడా ఆనందనీయం, అభినందనీయం. ఎమ్మెల్యే గారి కృషి వల్ల జరిగిందని చెప్పి ఈ సందర్భంగా చెప్పడం జరుగుతూ ఉన్నది. మన ఎమ్మెల్యే గారి చొరవతో మరి వారి యొక్క కృషితో ఈ యొక్క ధాన్యం సెంటర్ను ఏర్పాటు చేసినందుకు మరి ఇక్కడికి వచ్చిన మహిళా సంఘాల తరఫున వారికి సంబంధించి వారి ఏపీఎం గాని వారి తరఫున మహిళా సంఘాలకు సంబంధించిన వారందరికీ కూడా ప్రత్యేకమైన మా యొక్క సుస్వాగతం తెలియజేస్తున్నాం. వారితో పాటు ఈ యొక్క ధాన్యం సెంటర్ను పట్టడానికి ముందుకొచ్చినటువంటి వివో సభ్యులందరినీ కూడా ప్రత్యేకించి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క ధాన్యం కొనుగోలు సెంటర్ అంటే మామూలుది కాదు. మరి మీరు ఎంత చేసుకుంటే అంత ఇది వ్యాపారం గనక మంచిగా నడిపించి మంచి లాభాల్లో ఆర్జించాలని చెప్పేసి మీ డ్వాక్రా సంఘాల మహిళల్ని ప్రత్యేకించి కోరుతా ఉన్నాం. అన్ని సెంటర్ల కంటే మన సెంటర్ మంచిగా నడిపించి ఇక్కడ ఏర్పడే ఏ ఒక్క సమస్యను కూడా తొందరగా మీరు పరిష్కారం చేస్తారని ఆశిస్తూ మరియు లారీల సమస్య గాని హమాలీల కొరత గాని లేకుండా ప్రతి ఒక్కటి మీరు చాకచక్యంగా వ్యవహరించి అందరికంటే ముందుండి అన్ని సెంటర్లో కంటే వెంకటాపూర్ గుడిపల్లి సెంటరే బాగుందని చెప్పేసి రైతులు మెచ్చుకునేలా పేరు తీసుకురావాలని చెప్పేసి మీ అందరి తరఫున మీ అందరికీ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా తోటి మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై కాంగ్రెస్, జై వివేక్ సార్.